హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన 2 పిల్లులు ఒక కోతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పిల్లి అప్పారావు, పిల్లి పాపారావు శ్యామలరావుపురంలో చిన్నపాటి రైతులు, అన్నదమ్ములు. తండ్రి పోయాక వచ్చిన 10 ఎకరాల పొలం చెరొక 5 ఎకరాలు పంచుకున్నారు. ఒక్కగానొక్క చెల్లెలు సావిత్రి తనకు 1 ఎకరమైనా ఇవ్వమని ఏడ్చి మొత్తుకున్నా ససేమిరా అన్నారు. పైగా నీ పెళ్లికి 10,000 కట్నం ఇచ్చి 10,000 ఖర్చు చేసి పెళ్లి చేశాం, ఆ అప్పు తీరేసరికి మా తల ప్రాణం తోకలోకి వచ్చింది అని నిష్ఠూరాలాడారు. సావిత్రి దురదృష్టం వల్ల ఒక కూతురు పుట్టాక భర్త పాముకాటుకు బలే చనిపోయాడు. ఉన్న 2 ఎకరాల పొలంలో కూరగాయలు పండించి టౌన్లో కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకుంటూ కూతురు ధనలక్ష్మిని పెంచి పెద్ద చేసింది. ధనలక్ష్మి 18 నిండుతూ ఉండగానే సావిత్రికి దిగులు మొదలైంది. దీని పెళ్లి ఎట్లా చెయ్యాలి అని. పెద్దన్న కొడుకు సత్యానికి చేసుకోమని పిల్లి అప్పారావుని అడిగింది. అప్పారావు చెల్లెల్ని పురుగును చూసినట్లు చూశాడు. మా వాడికి 50,000 కట్నం ఇస్తామని, బైక్ కొనిస్తామని తిరుగుతున్నారు తెలుసా అని హేళన చేశాడు. అంతేకాదు, నీకు తగిన గంతకు తగ్గ బొంత వెతుక్కో, మాకు చేతనైన సాయం చేస్తాం అన్నాడు. సావిత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయింది. మా బాగా చెప్పేవయ్యా అని మొగుండు మెచ్చుకుంది అప్పారావు పెళ్ళాం. చిన్నన్న పిల్లి పాపారావుని కూడా అడిగింది. ధనలక్ష్మిని నీ కొడుక్కి చేసుకో అన్నా, అది నీ ఇంటి కోడలైతే కలిసొస్తుంది, దాని చేతిలో ఎప్పుడు డబ్బు ఆడుతూ ఉంటుందని శాస్త్రులు చెప్పాడు అన్నది. ఆ డబ్బులేవు నీ ఇంట్లో ఉండగా ఆడడం లేదా, నా చెవిలో పువ్వులు పెట్టమాక అన్నాడు. విషయం తెలిసిన ఊళ్ళో వాళ్ళు పిల్లి బ్రదర్స్ని తెగ తిట్టారు. తలచుడిన చెల్లెలికి సాయం చేయని వీళ్ళేమన్నలు దొన్నలు కాని అన్నారు. నా తలరాత, ఏం చేస్తాం అనుకుని విచారించింది సావిత్రి. ధనలక్ష్మికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనే వార్త శ్యామలాపురంలో తాటాకు మంటలా వ్యాపించింది. సావిత్రి సంతోషానికి పట్టపగ్గాల్లేవు. అప్పుడెప్పుడో ధనలక్ష్మి ఏఎన్ఎం కోర్స్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది. ఈ దేశంలో లంచం లేకుండా ఉద్యోగం రావడం అదృష్టమే. ధనలక్ష్మి అదృష్టానికి అంతా పొగిడారు. నెలకు 5,000 జీతమంటే మాటలా? 10 ఎకరాల ఆసామికి కూడా అంత ఆదాయం లేదు మరి. సంవత్సరం పొడుగునా రెక్కలు ముక్కలు చేసుకున్నా మిగులుతుందో తగులుతుందో తెలియని పరిస్థితి రైతుది. ధనలక్ష్మి ఆటోలో టౌన్కెళ్ళి మళ్లీ దర్జాగా ఊళ్ళోకి వస్తోంది. నెల నెలా జీతం తెచ్చుకుంటూ వేషం భాష మార్చేసింది. పిల్లి బ్రదర్స్ ఆలోచనలు పడిపోయారు. మేనకోడల కోడలైతే 10 ఎకరాల పొలంతో సమానమని లెక్కలేసుకున్నారు. ముందుగా పిల్లి అప్పారావు భార్యని చెల్లెలి దగ్గరికి రాయిబారం పంపి ఒక రాయి విసిరాడు. మీ అన్నయ్యకు బొత్తిగా బుర్రలేదు, ధనాన్ని కోడలుగా చేసుకుందామని ఎప్పటినుంచో కోరుతున్నాను, వింటేగా. ధనం ముఖంలో లక్ష్మీకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్తూనే ఉన్నాను. మా సత్యానికి కూడా ఇష్టమే, ఏమంటావు అంది అప్పారావు భార్య. దానికప్పుడే పెళ్ళేంటొదినా, ఇప్పుడేగా ఉద్యోగం వచ్చింది, చూద్దాం అని దాటేసింది సావిత్రి. తన అన్న చెల్లెల దగ్గరకు వదినను రాయబారం పంపాడని తెలిసి పిల్లి అప్పారావు గంతులేశాడు. తను కూడా భార్యను పంపాడు కేజీ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి. దానికిప్పుడేగా ఉద్యోగం వచ్చింది, ఖాయం కావాలిగా, ధనం కూడా అప్పుడే చేసుకోనంటోందొదినా అన్నది సావిత్రి తెలివిగా. అదిగో ఇదిగో అనే సంవత్సరం గడిచింది. సావిత్రికి అన్నల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. రాకపోకలు ముమ్మరమయ్యాయి. ఎండ తగిలిన ఐస్ గడ్డలా కరిగిపోయింది సావిత్రి. ఎంతైనా రక్త సంబంధం కదా. 2 మేనల్లుళ్ళు యోగ్యులే. అంతో ఇంతో చదువుకొని బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ధర్మ సంకటంలో ఇరుక్కుంది సావిత్రి. పెద్దన్న కొడుకుని అల్లుడు చేసుకోవాలా, లేక చిన్నన్న కొడుక్కి పిల్లనివ్వాలా అని. ఏమే, పెద్ద మామయ్య కొడుకు సత్యాన్ని చేసుకుంటావా, చిన్న మామయ్య కొడుకు ప్రసాదం చేసుకుంటావా అని కూతుర్ని అడిగింది. నీ ఇష్టం అని తేల్చేసింది ధనలక్ష్మి. సావిత్రి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఈ రోజుల్లో చదువుకునే పిల్లలే ప్రేమ దోమ అని వెర్రి వేషాలేస్తున్నారు. తన కూతురు ఉద్యోగం చేస్తున్న బుద్ధిగా ఉంది. కాబోయే భర్త ఎంపిక తనకే వదిలింది. సావిత్రికి గర్వం కలిగింది. అదే సమయంలో కూతురు పెళ్లి చిక్కు సమస్యగా తోచింది. ఊళ్ళో వాళ్ళు కూడా కొందరు పెద్దన్న కొడుకును అల్లుడిగా చేసుకోమని, మరికొందరు చిన్నన్న కొడుక్కి పిల్లనివ్వమని సిఫార్సులు చేయసాగారు. సత్యం చాలా తెలివైనవాడే సావిత్రి. 2 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో మిర్చి వేశాడు. ఎకరంలో వంగ తోట విరగ్గాసింది. పత్తికి రేటు లేకపోయినా మిర్చిలో 2 లాభం వచ్చింది. వంకాయలు సంవత్సరం పొడుగునా కాస్తూనే ఉన్నాయి. మీ అన్నకి డబ్బులే డబ్బులు. నీ వదిన మళ్లీ 2 జతల గాజులు చేయించుకుంది అంది ఆ వీధిలోనే ఉండే వెంకాయమ్మ. మా అన్న ఎన్ని కిలోల మిరపకాయలు ఇచ్చాడేంటి
అనబోయి తమాయించుకుంది సావిత్రి. ఏం కోడలా, నీ కూతుర్ని ఎవరికిస్తున్నావు? ప్రసాద్కి ఇవ్వరాదు? నీకు తెలుసా, కొత్త ట్రాక్టర్ కొన్నాడు, పొలంలో బోరు వేయించాడు, బాగానే డబ్బున్నట్లుంది అన్నాడు ఆదినారాయణ అనే ముసలాయన. సావిత్రి నవ్వి ఊరుకుంది. ఇట్లా ఊళ్ళో వాళ్ళు కొందరు సత్యాన్ని, కొందరు ప్రసాద్ని అల్లుడిగా చేసుకోమని రికమెండేషన్లు చేస్తూ సావిత్రిని మరింత అయోమయంలో పడేశారు. చెల్లెలి కూతుర్ని కోడలుగా చేసుకునే విషయంలో అప్పారావు, పాపారావు ఘర్షణ పడ్డారు. మిర్చి అమ్మడానికి గుంటూరు మార్కెట్ యార్డుకెళ్ళినప్పుడు అప్పారావు తమ్ముడిని పట్టుకుని దులిపేశాడు. ఏరా, పెద్దోడు గౌరవం లేదా నీకు? ధనాన్ని మా సత్యానికి ఇవ్వమని ముందుగా అడిగింది మీ వదిన. కావాలంటే సావిత్రిని అడుగు. ఆ సంగతి తెలిసి కూడా నువ్వు ధనాన్ని మీకు ఇవ్వడానికి అడగడానికి నీ పెళ్ళాన్ని పంపిస్తావా? సిగ్గులేదా అన్నాడు. పాపారావుకి కోపం వచ్చింది. సంబంధం మాట్లాడుకోవడానికి పెద్ద చిన్న ఏంది? మహా చెప్పొచ్చావులే. అంతగా చెల్లెలి కూతుర్ని కోడలుగా చేసుకోవాలనుకున్నవాడివి సావిత్రి వచ్చి బ్రతిమలాడినప్పుడు చేసుకోలేకపోయావా? ఇప్పుడది ఉద్యోగం చేస్తున్నదని వెంట పడుతున్నావు గాని అని ఎత్తి పొడిచాడు. ఏడ్చావలే, అది ఉద్యోగం చేస్తుందనేగా నీకు రంది పుట్టింది. అంతకుముందు సావిత్రి నిన్ను మాత్రం అడగలా? నువ్వెందుకు చేసుకోలేదు? గురువింద సామెతగా ఉందే నీ యవ్వారం అన్నాడు అప్పారావు. అన్నదమ్ములిద్దరూ ఘర్షణ పడుతుండగా ఊళ్ళో రైతులు వాళ్ళని శాంతపరిచారు. మీలో మీకు తగువలెందుకు? మీ చెల్లెల్ని అడగండి, ఆమె ఇష్టానికి వదిలేయండి అని సలహా ఇచ్చారు. సరే అని తల్లులూపారు అన్నదమ్ములు. గుంటూరు మార్కెట్ యార్డ్లో అన్నదమ్ములు తన్నుకోబోయారని, అది తన కూతుర్ని కోడలు చేసుకునే విషయంలోనే తెలిసిన సావిత్రి ఆందోళన పడింది. మీరిట్లా మాట మాట అనుకోవడం బాగాలేదు. మీ ఇద్దరు బాగా ఆలోచించుకోండి. ఒక మాట మీద ఉండండి. ధనాన్ని ఎవరు చేసుకుంటారో మీరే తేల్చుకుని రండి అని సావిత్రి ఆ భారం అన్నల మీదే వేసింది. కాని అప్పారావు, పాపారావు తేల్చుకోలేకపోయారు. ధనం మా ఇంటి కోడలు కావాలంటే మా ఇంట్లో అడుగుపెట్టాలని పోటీలు పడ్డారు. ఇద్దరి మధ్య తగువులొస్తే పట్టణాల్లోనైతే రౌడీల దగ్గరకో, రాజకీయ నాయకుల దగ్గరకో వర్తిత్వం చేయమని వెళ్లడం రివాజు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద తేడా లేదని కొందరు అనడం వేరే విషయం. పల్లెటూరులోనైతే లోగడ కరణంగారింటికో, మునసబు గారింటికో వెళ్లేవారు. రోజులు మారాయి గదా. ఇప్పుడు ఊరికి సర్పంచే మహారాజు. అన్నదమ్ములిద్దరూ వచ్చి విషయం చెప్పేసరికి సర్పంచ్ అప్పలస్వామి ఆశ్చర్యం నటించాడు. ఏంటేంటి, సావిత్రి కూతురు ఉద్యోగం చేస్తోందా? నెలకు 5,000 సంపాదిస్తోందా అని తనకా విషయం అప్పుడే తెలిసినట్లు డైలాగు వదిలాడు. పేరుకు 5 ఎకరాల ఆసామనే గాని సాయిబు సంపాదన భూబొమ్మ కుట్టుపోగులకు చాలదని, పంట పండితే రేటుండదు, రేటుంటే పంట పండదు, నాకన్నీ అప్పులే సామి, ఏదో ధనం మా ఇంటి కోడలైతే దిగులుండదని పాకులాడుతున్నాను అని బేదరుపులర్చాడు అప్పారావు. అక్కడికి నేనేదో డబ్బుల్లో మునిగి తేలుతున్నట్లు మాట్లాడుతున్నావే? నా కొడుకు ట్రాక్టర్ కొని తిప్పుతున్నాడనేగా ఏడుపు. బ్యాంకులో అప్పు తీసుకున్న సంగతి ఏం తెలుసు? ఎరువుల కొట్లో బాకీ 2 ఏళ్ల నుంచి పెరుగుతూనే ఉంది గాని తరగడం లేదు అని తన సొంత వెళ్లబోసుకున్నాడు పాపారావు. అప్పలస్వామికి అంతా అర్థమైంది. చిద్విలాసంగా నవ్వి తల ఊపాడు. ఏంటయ్యో, సావిత్రి అన్నదమ్ములిద్దరూ వచ్చారు అని అడిగింది అప్పలస్వామి భార్య అనసూయ. నీకు తెలిసే ఉండాలే, సావిత్రి కూతురు ఉద్యోగం చేస్తోందంటగా, నెలకి 5-6 వేలు సంపాదిస్తోందంట. మావాడికి చేసుకుంటా అని పోటీలు పడుతున్నారు. డబ్బు మహిమ అని నవ్వాడు అప్పలస్వామి. అవును నాన్న, తను రోజు గుంటూరెళ్ళి ఉద్యోగం చేసొస్తుంది. నా బండి ఎక్కవే అంటే నవ్వుద్ది గాని ఆటోలోనే పోతుంది అన్నాడు నాగరాజు. ఏంట్రా, అది నీ బండి ఎక్కనంటోందా? ఓరి ఎర్రి వెదవా, ఈ వయసులో ఆడపిల్లని బండెగించుకోవటం చేతకాకపోతే నువ్వేం బాగుపడతావురా అని కొడుకుని చీవాట్లు వేశాడు అప్పలస్వామి. ధనం బావుంటుందా అని ఒక బాణం వేసింది అనసూయ. నాగరాజు సిగ్గుపడిపోతూ తల ఊపాడు. నాకంటే ఆ పిల్లే నయమే, సంపాదిస్తోంది. పేరుకు సర్పంచినే గాని డబ్బేది? పైగా రోడ్డేయించు, బోరు తవ్వించు, బడి పెట్టించు, ఆతగు తీర్చు అంటూ జనం సతాయించడం తప్ప ఆదాయమా పాడా అని నిట్టూర్చాడు అప్పలస్వామి. సావిత్రి ముందుగా పెద్దన్న అప్పారావు ఇంటికి వెళ్ళింది. అప్పారావు ఎరువు బస్తాలతో గుంటూరు బయలుదేరుతున్నాడు. చెల్లెలి అయినా వెధవముండ ఎదురొచ్చిందే అని కాసేపు ఫీల్ అయ్యాడు. పైకి నవ్వుముఖం పెట్టుకుని, రావే సావిత్రి, ఏమేవ్ అమ్మాయి వచ్చింది చూడు అన్నాడు. అన్నయ్య, 10ంటికి నువ్వు వదిన మా ఇంటికి రావాలి నేలచూపులు చూస్తూ అన్నది సావిత్రి. ఏందే విశేషం అన్నాడు అప్పలరావు నవ్వుతూ. ధనం పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం అన్నది సావిత్రి. నెత్తిన పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు అప్పారావు. అప్పారావు పెళ్లం సీరియస్ అయిపోయి,
మింగేసేటట్లు చూసింది ఆడబిడ్డని. అయితే చిన్నోడు కొడుకిస్తున్నావన్నమాట? తేరుకొని అడిగాడు అప్పారావు. కాదన్నయ్య, మన సర్పంచ్ అప్పలస్వామి కొడుక్కి, నసిగింది సావిత్రి. అప్పారావు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నీ పిల్లనిస్తే నా కొడుక్కివ్వు, లేదా చిన్నోడికివ్వు, పరాయివాడికిస్తావా? అయినా అప్పలస్వామికి బుద్ధిందా లేదా? తగువ తీర్చమని వెళ్తే అసలుకే ఎసరు పెడతాడా అని చిందులేశాడు. ఇందులో నాదేం తప్పులేదు. అప్పలస్వామి కొడుకు నాగరాజుని తప్ప ఎవరినీ చేసుకోనని అడ్డం తిరిగింది ధనం. మధ్యలో నేనేం చెయ్యను? అప్పలస్వామి తప్పేంది అన్నది సావిత్రి. సరే అన్నయ్య, ఉంటాను, అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి అనుకుంటూ వెళ్ళిపోయింది. అప్పారావు ముఖం తమతమలాడుతూనే ఉంది. సావిత్రి చిన్నన్న ఇంటికి బయలుదేరింది. 2 పిల్లులు రొట్టెముక్క కోసం కొట్టుకుంటుంటే మధ్యలో కోతి వచ్చి ఎత్తుకుపోయినట్టు ఉంది ఆ అన్నదమ్ములిద్దరి వ్యవహారం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.